హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెళ్ళికి వెళ్ళడం జరిగింది, అందుకే 4 days నుంచి వీడియో చేయలేదు. సో టాపిక్ ఏంటంటే, అసలు RC-17 త్రివిక్రమ్ గారితో ఉంటుందా ఉండదా? సుకుమార్ గారిది ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఫ్యాన్స్ అందరూ ఏమంటున్నారంటే, లేట్ అయినా పర్లేదు, ఒక సంవత్సరం అయినా సరే ఆగి అదే మొదలు పెట్టాలి, కానీ సంవత్సరం గ్యాప్ వస్తుంది కదా అని చెప్పేసి మధ్యలో ఏ కాంబినేషన్ వద్దు అనేది కొంతమంది ఫ్యాన్స్ యొక్క వాదన. అయితే రీసెంట్గా అసలు త్రివిక్రమ్ గారి సినిమా రామ్ చరణ్ గారితో ఉంటుందా ఉండదా అనే దాని మీద మనందరికీ తెలిసిందే కదా, మన తాత మూర్తి గారు ఆయన ఛానల్లో ఇంటర్వ్యూ చేయడం జరిగింది బన్నీవాస్ గారిని. బన్నీవాస్ గారు ఇన్ ద సెన్స్ అల్లు అర్జున్ గారి కాంపౌండ్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రొడ్యూసరు. సో బన్నీవాస్ గారిని ఈ విధంగా అడిగారు, త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ ఇప్పట్లో లేనట్లుగా కనిపిస్తుంది అని అడిగితే, సో బన్నీవాస్ గారు ఏం చెప్పారు అని అంటే, వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది, వాళ్ళిద్దరికి మంచి క్లారిటీ ఉంది, వాళ్ళు ఎప్పుడు రెడీ అయితే అప్పుడు స్టార్ట్ చేయడానికి మేము సిద్ధం అని చెప్పేసి చెప్పారు. సో అంత క్లారిటీ ఉన్నప్పుడు మరి ఎందుకు స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి అని అడిగారు. అడిగితే కథ ఎన్ని సెట్ అవ్వాలి కదా, అది ఇది అని చెప్పేసి ఆయన అలా మాట్లాడడం జరిగింది. మరి రామ్ చరణ్ త్రివిక్రమ్ గారి సినిమా ఉంటుందా అని చెప్పేసి అడిగితే, అదంతా నాకు తెలియదండి, త్రివిక్రమ్ గారు నాకుతో ఎప్పుడు పర్సనల్గా చెప్పలేదు. ఇవన్నీ అవాయిడ్ చేయండి సార్, సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ కూడా, సీను గారి సంగతి మీకు తెలిసిందే కదా అని చెప్పేసి ఆయన చెప్పారు. అంటే అవాయిడ్ చేయడానికి ట్రై చేశారు, ఇగ్నోర్ చేయడానికి ట్రై చేశారు ఆ క్వశ్చన్ని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో సినిమా అనేది పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే అనౌన్స్ అయింది. వాళ్ళిద్దరి కాంబినేషన్లో 3 సినిమాలు వచ్చాయి. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం. జులై హిట్, సన్ ఆఫ్ సత్యమూర్తి హిట్, అండ్ అల వైకుంఠపురం మొదటి ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అల్లు అర్జున్ గారు ఆయన కెరియర్లో, ఆయన ఎంటైర్ కెరియర్లో మొదటి ఇండస్ట్రీ హిట్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అదేనా ఉందంటే అది ఖచ్చితంగా అల వైకుంఠపురం. సో అటువంటి త్రివిక్రమ్ గారితో వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంటుంది. ఆబ్వియస్లీ 3 సినిమాలు చేశారు, మంచి సినిమాలు చేశారు కాబట్టి. మరి ఇంత బాండింగ్ ఉండి కూడా అల్లు అర్జున్ గారు ఎందుకు త్రివిక్రమ్ గారిని పక్కన పెట్టి అట్లీ గారిని ఎందుకు ఎంచుకున్నారు? లేకపోతే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారిని పక్కన పెట్టారా? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చాయా అని చెప్పేసి ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో అయితే మాట్లాడుకుంటున్నారు. అంత బాండింగ్ ఉంది, అంత అండర్స్టాండింగ్ ఉంది, అంత క్లారిటీ ఉన్నటువంటి ఇద్దరు ఎందుకు అంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ గారికి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది కాబట్టి త్రివిక్రమ్ గారు పాన్ ఇండియా కంటెంట్ తీయలేరు అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని వదలడం జరిగిందా? లేకపోతే గురూజీకి బన్నీకి మధ్య ఏమైనా రిఫ్ట్ వచ్చిందా అనేది అఫీషియల్గా అయితే ఎవరు చెప్పరు. ఇవన్నీ విషయాలు కూడా ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అటువంటి బన్నీవాస్ గారు ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి తెలియకుండా అయితే ఉండదు. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారితో సినిమా అయితే ఉంటుంది, అది రామ్ చరణ్ గారు ఓకే చేయాలి. ఆల్రెడీ కథ కూడా విన్నట్లుగా మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ హాఫ్ విన్నారు, సెకండ్ హాఫ్ ఇంకా నెరేషన్ ఇవ్వాలి, ఇంకా ఓవరాల్గా సీన్స్ కూడా వింటాను విత్ డైలాగ్స్ కూడా అన్నట్లుగా మనకి వినిపించింది. ఓవరాల్గా కాల్ అయితే రామ్ చరణ్ గారు తీసుకోవాలి, త్రివిక్రమ్ గారితో సినిమా ఉంటుందా పెద్ద తర్వాత ఉండదా అని చెప్పేసి. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతం ఈ టాపిక్ అనేది ఏదైతే తాత ఇంటర్వ్యూ చేయడం జరిగిందో బన్నీవాస్ గారితో, ఆ ఇంటర్వ్యూ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. సో రామ్ చరణ్ గారితో త్రివిక్రమ్ గారి సినిమా చేయడం కరెక్టా కాదా అనేది రామ్ చరణ్ గారు డిసైడ్ చేయాలి. బికాజ్ ఆయన కాల్ తీసుకుంటారు. గేమ్ చేంజర్ తర్వాత చాలా చూజీగా వెళ్తున్నారు. ఖచ్చితంగా స్క్రిప్ట్ నచ్చితే త్రివిక్రమ్ గారి స్ట్రెంగ్త్ ఏంటంటే ఎమోషన్స్. ఆబ్వియస్లీ అందరి డైరెక్టర్ యొక్క స్ట్రెంగ్త్ ఎమోషన్స్. సో ఎమోషన్స్ని హ్యాండిల్ చేసే విధానం త్రివిక్రమ్ గారిది డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన రెగ్యులర్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్ వద్దు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇప్పుడు ఎక్కవు, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి, ఇప్పుడు సినిమా మేకింగ్ వేరు, ప్యాటర్న్ వేరు, మొత్తం మారిపోయింది అని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. సో అది ఖచ్చితంగా మైండ్లో త్రివిక్రమ్ గారికి ఉంటుంది, ఆయన రామ్ చరణ్ గారికి కూడా ఉంటుంది. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్గా ఏ కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలి, ఎటువంటి సినిమాలు చేయాలి, ఎటువంటి కంటెంట్తో వెళ్ళాలనేది. సో త్రివిక్రమ్ గారు జానర్ మార్చి రామ్ చరణ్ గారికి కథ వినిపించి అది ఆయనకి నచ్చితే ఖచ్చితంగా RC-17 గురూజీతో చేయడం ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అది ఒక నెక్స్ట్ లెవెల్ కాంబినేషన్ అవుతుంది అనేది నా అభిప్రాయం. సో బన్నీ అండ్ త్రివిక్రమ్ మధ్య రిఫ్ట్ వచ్చిందా, లేకపోతే వాళ్ళ కాంబినేషన్ ఎందుకు ఆగిపోయింది అనేది మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.